ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాము. పిల్లారా, ప్రతిదినము మేము అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతోమంది ప్రజలు వింటూ దీవించబడుతూ ఉన్నారు. ఎంతోమంది ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. మరి మేము చేసేటువంటి ఈ యొక్క అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ఈ దినం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ఇదే వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. పిల్లరా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. చూడండి బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీవు మాకు సమాధానాన్ని స్థిరపరిచేవాడు అంటున్నాడు. ఎవరికెవరికైతే సమాధానం లేదో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేకుండా, ఒకరికొకరు ఎవరైతే అన్యోన్యమైనటువంటి సహవాసం లేని వారుగా, ఎవరెవరైతే మరి విడిపోయినటువంటి జీవితాలతో ఉంటున్నారో అలాంటి వారికి కుటుంబంలో సమాధానం ఇస్తా అంటున్నాడు. అదే రీతిగా యెహోవా, నీవు పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. ఆయన అంటున్నాడు, నేను మీ పక్షా నుండి నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా నేను సఫలపరుస్తా అంటున్నాడు. పిల్లరా, చాలా మంది అంటారు, నేను ఏ పని చేసినా సరే అది లేట్ అవుతూ ఉంటుంది, నేను ఏ పని చేసినా సరే అది వెనకాలకే పోతూ ఉంటుంది, నేను ఏ పని చేసినా సరే ఆ పని ముందు పడదండి, ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి, ప్రతి పనిలో కూడా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది, ప్రతి పని కూడా వాయిదా పడుతూ ఉంది, ఆ పని నిమిత్తం వెళ్తున్నాను కానీ వాయిదాలు వేస్తూ ఉన్నారు, ఆ పని ఏది కూడా ముందుకు నడవట్లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. బిడ్డలారా, ఈరోజు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచుదు దాకా. ఆయన నీ పక్షా నుండి నీవు ఏదైతే పనులు చేస్తావో ఆ పనులన్నీ కూడా సఫలపరిచేటట్లు చేస్తానని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇంతకాలము నీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా అవి జరిగేటట్లుగా దేవుడు చేస్తా అంటున్నాడు. ఏ పని అయితే నీ జీవితంలో ఆగిపోయిందో, ఏ పని నిమిత్తం నువ్వు బయటికి వెళ్ళి ఆ పని అవ్వక మరలా తిరిగి వస్తున్నావో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి వస్తున్నావో ఆ పని నిమిత్తము, ఏ పనులైతే వాయిదాలు వేస్తూ ఉన్నారో, ఏ పని అయితే జరగకుండా డిస్టర్బెన్స్గా ఉంటుందో, ఈరోజు ప్రతి ఆటంకాలన్నీ ఆయన బంధించి, ప్రతి అభ్యంతరాలన్నీ కూడా ఆయన బంధించి, ఆయన నీ చేసేటువంటి పనులన్నింటిలో కూడా సఫలపరుస్తా అంటున్నాడు, సఫలం చేస్తా అంటున్నాడు. నువ్వు ఏ పనులైతే మొదలు పెడుతున్నావో ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా తిరిగి నీకు ఇస్తాడు దేవుడు. కనుక నీ చేతులను కూడా ఆయన బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో నీ పనులన్నీ సఫలపరిచి నీ చేతులను కూడా ఆయన బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డ, ఆగిపోయిన పనులన్నీ కూడా వాటి కొరకు మరలా ద్వారాలు తెరవబడేటువంటి సమయం ఆసన్నమైంది నీ జీవితంలో. ఉద్యోగ పనులన్నీ ఆగిపోయాయా? వ్యాపార పనులన్నీ ఆగిపోయా? నీ బిజినెస్ వ్యాపారం అంతా కూడా ఆగిపోయిందా? ఒకవేళ చేతి వృత్తులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా? లేదా వేసా విషయంలో ఏమైనా ఆగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేని నిమిత్తం నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావో, ఉద్యోగ విషయంలో ఏదైతే నీ పనుల నిమిత్తం నువ్వు ప్రయత్నాలు చేస్తా ఉన్నావో ఆ పనులన్నీ కూడా ఆగిపోయినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమే నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి పనిని కూడా నేను సఫలపరుస్తా అంటున్నాడు. ప్రతి పనిని కూడా నేను సఫలం చేస్తా చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీతో ఈరోజు దేవుడు మరొక్కసారి నీతో ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమే నీకు ఎంతో ధైర్యాన్ని పుట్టించే మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతో ఊరటను కలిగించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నిబ్బరము లేనటువంటి వ్యక్తిగా, వేసారిపోయినటువంటి వ్యక్తిగా, ఈ రోజు వరకు కూడా ఇంట్లో ప్రతిదీ కూడా వాయిదాలు వేసేటువంటి దాన్ని బట్టి నిరీక్షణ లేనివాడిగా, విశ్వాసం లేనివాడిగా, మరి సఫలీకృతమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. కానీ ఆ పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగిపోయిన పనులన్నీ కూడా
మళ్ళా నేను సఫలం చేస్తాను మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ద్వారాలు తెరిచేటువంటి సమయం ఆసన్నమైంది. దేవుడు నీ పట్ల మార్గాలు తెరిచేటువంటి సమయం ఆసన్నమైంది. విశ్వాసంతో ఉండు, నిరీక్షణతో ఉండు. దేవుడు నీ పట్ల కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అధైర్యంగా ఉండొద్దు. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. మరొకసారి దేవుడు నీకు ఈ యొక్క విషయాలను సహాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నాడు. ఆయన మాట మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు బిడ్డలారా. కనుక ఈ యొక్క చివరి ప్రార్థన చేసుకుంది ఈ యొక్క మాటలు మనం ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమే ప్రభా ఎంతమంది అయితే నీ కృపా సాన్నిధ్యం ఎదుగు వచ్చి ఉన్నారు ప్రభా, అట్టి వారందరినీ కూడా మరొక్కసారి మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా నేను సఫలపరుస్తానని చెప్పి మాటలు ఇచ్చి ఉన్నావు ప్రభా. అయ్యా ప్రతి పని కూడా సఫలము చేయమని వేడుకుంటున్నాం. ఆగిపోయిన ప్రతి పనులన్నీ కూడా నాయన మరలా ప్రారంభం అవటానికి సహాయం చేయండి ప్రభా. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారో వారు హృదయాలను సంధించమని వేడుకుంటున్నారు, వారితో మాట్లాడమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మూయబడిన ప్రతి ద్వారం కూడా తెరవబడాలి ప్రభా. నీకు వందనాలు. ప్రతి బంధకాలు నాయన తీసివేయండి, ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి అభ్యంతరాలను బంధించండి, ప్రతి వ్యతిరేకతను దూరపరచమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా నాయన ఎవరెవరైతే ఎలాంటి పనుల నిమిత్తమో స్పందించబడి ఉన్నారు ప్రభా, ఎవరెవరు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో ప్రభా, మరలా అవన్నిటిలో నుంచి నా ద్వారాలు తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాను ప్రభా. దేవాన్ని సహాయం అనుగ్రహించండి ప్రభా. బలహీనులుగా ఉంచిన వారిని ముట్టుమని వేడుకొంచున్నాను, స్వస్థపరచమని వేడుకొంచున్నాను, నేను రక్తాన్ని ప్రోక్షించమని వేడుకొంచున్నాను. సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి ప్రభా. కుటుంబంలో కలహాలతో ఉన్న వారికి ఐక్యపరచమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా నాయన ఆదరణ లేని వారికి ఆదరణనివ్వండి నాయన. అయ్యా మనసు ప్రశాంత లేని వారికి ప్రశాంతతని కలుగ చేయమని వేడుకొంచున్నారు తండ్రి. ప్రతి శాపపు కట్లు తొలగించండి, ప్రతి బంధకాల నుండి విడిపించిన ఆయన నీకు వందనాలు. ఎవరికైతే రక్షణ లేదు, మారు మనసు లేదో నాయన, బాప్తిస్మ అనుభవం లేదో ప్రభా, అయ్యా అలాంటి బిడ్డలందరినీ కూడా దర్శించమని వేడుకొంచున్నారు ప్రభా. రక్షణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవానికి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు నడిపించమని వేడుకొంచున్నారు ప్రభా. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రభా ప్రతి ఒక్కరూ ఆయత్తపరచబడాలి ప్రభా. ప్రతి కుటుంబం మీద అయ్యా, ప్రతి ఒక్కరి మీద నా ప్రభా అయ్యా నీ కృప విస్తరించబడును గాక, నీ క్షేమం విస్తరించబడును గాక, నీ సమాధానం విస్తరించబడును గాక. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడను కూడా ప్రభా నీ రక్తపు కోటలో ముద్రించమని వేడుకొంచున్నాను. ఈ దినమంతా ఆశీర్వాదకరంగా చేయండి, ఈ దినమంతా దీవెనకరంగా మలచమని వేడుకొంచున్నాను. అయ్యా మీరే సహాయం చేసి మీ నామకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మేము అందిస్తున్నటువంటి యొక్క మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, దీవెనకరంగా ఉన్నట్లయితే, మరి మేము చేసేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి మీరు తెలియచేయండి. అదే రీతిగా ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో, మ్యారేజ్లు చేసుకుంటున్నారో అటు వారందరికీ మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేవుడు ఈ సంవత్సరం యొక్క దయా కిరీటాన్ని మీకు ధరింపు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్.